మీకు ఇచ్చిన పంచపాల పసుపు కుంకుమాక్షంతలు వేసిన పంచపాల ఆడవాళ్ళు తీసుకోండి. మొదటగా మీరు బొట్టు పెట్టుకోండి. మీ పిల్లలకు కొద్దిగా కుంకుమ బొట్టు పెట్టండి. మీ మగవాళ్ళకు కూడా బొట్టు పెట్టండి. ఓం దేవీ రాజవదనేంత దేవాస్థాం విశ్వరూపా అశ్వముదంతే సారాముద్రే శమోజ్యోతిర సమృద్ధ భోర్భవస్వరం చెయ్యదులు పెట్టేసి నమస్కారం చేసుకుని మమ అనుకోండి. యజమాన శుభాత్మ సమస్త ప్రదక్షిణ ద్వారా శ్రీపరమేశ్వరుర్థం స్వాభ్యాం శుభే శుభే మంగళే ముహూర్తే శుభాక్షరాగ్నేయ ప్రవర్తమానస్య శ్రీ హంసిని నామ్యాః ఆయుష్యావధ్యర్థం చురుకునీల గోత్రోద్భవస్య నాగేంద్ర రెడ్డి నామధేయస్య దివ్యా నామ్యా వామికా నామ్యాః అయుక్తా నామ్యాః సహకుటుంబస్య ఆత్రేయ సహోత్రః సహకుటుంబస్య అందరూ నమస్కారం చేసుకుని చెప్పండి. అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విద్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ సమస్త కార్యేషు దిగ్విజయ సిద్ధ్యర్థం మమ పుత్రః పుత్రికః అజ్ఞాన నివృత్తి ద్వారా జ్ఞాన ప్రాప్త్యర్థం సకల సద్బుద్ధి ప్రసాద సిద్ధి ద్వారా ఉన్నత విద్య అభివృద్ధ్యర్థం అఖండ విద్య ప్రాప్త్యర్థం ప్రణవ శ్రద్ధ మేధ జనన సిద్ధ్యర్థం ఆత్మతత్వ ప్రాప్త్యర్థం విద్యా సరస్వతి దేవాలయ సన్నిధౌ అక్షర స్వీకార మహోత్సవ పూజాం కరిష్యే. నమస్కారం చేసుకుందామా. తర్వాత పంచపాలలో కొద్ది అక్షంతలు తీసుకోండి. ఆ అక్షంతలు చేతిలో పట్టుకుని మీ మనసులో ఒకసారి గణపతికి నమస్కారం చేసుకోండి. ఆదౌ నిర్విఘ్నేన సమాప్యర్థం మహాగణాధిపతి ప్రార్థనమహం కరిష్యే. ఓం గణపతిం హవామహే కవిం కవీనాముపస్రవస్తవం జ్యేష్ఠరాజ బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతివిశ్శీర్షాలం మహాగణాధిపతే నమః. ధ్యానం చెప్పడం వక్రతుండ చేయడం ఇద్దరు కూడా చెప్పండి. శ్రీకళ గాయని బ్రాహ్మీ వీణా పుస్తక ధారిణి సర్వ విద్య స్వరూపాంత వందే విద్య సరస్వతి. మనకు అమ్మవారికి ఒకసారి నమస్కారం చేస్తుంది. విద్యావస్తు దేవత నారాయణాన్ని స్థాపయామి.